బండి మీద పోతే సమస్య వదిలి కింద పడతారంట. మీడియట్స్ పోలేదు, మీరు అటువైపు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారైన శ్రీ కేవీ రాజేంద్రారెడ్డి గారి ఆదేశాల అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఒంగోలులో ఉంటారు. వారి వైఫ్ శ్రీదేవి అని చెప్పుకుంటారు. 2019లో వీళ్ళు ఇతిహాస్ అని ఒక వెహికల్ కారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత దానికి టంగుటూరు మండలం జమ్ములపాలెంకి చెందిన పక్కెల కుమార్ అనే అతను డ్రైవర్గా పెట్టినారు. ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు. ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా టంగుటూరు పోలీసు వారు ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్స్పికేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఫిర్యాది ఇతనికి కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి 60,000 రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది. ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇక్కడ సబ్ ఆఫీస్లో మన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసిన సిసిఐన సయీద్ ఫరూక్ అహ్మద్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు 7,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద అతను 18వ తారీఖు అతను అంటే నిన్న అన్నమాట అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకొని 60,000 రూపాయలు ఫైన్ కట్టుకొని అది తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని అంశాలు కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మేడం గారు ఎస్పీ మేడం గారు అప్పీల్కి కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు మన కమిషనరేట్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఒక 8,000 రూపాయలు అతను తీసుకొని ఉన్నాడు. సో ఇది సెకండ్ డిమాండ్. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి 8,000 రూపాయలు, అది ఫుల్ఫిల్ అయింది. ఈరోజు నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ 7,000 తీసుకోవడం జరిగింది, అది అడగడం జరిగింది. ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం పరుస్తాం.